ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు సిగ్గుతో చీర చెరుగు తీసుకొని ఫ్యాన్కి వేసుకొని ఊరేసుకొని చచ్చిపోతారు ఆ మాటలు వింటే. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సోదరి అనితమ్మ మాట్లాడిన మాటలు. హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన మంత్రి, ఒక మహిళ, ఒక చెల్లెలతో సమానం. మాకు ఏం మాట్లాడుతుందామే? భారతమ్మను భారతమ్మ అంటారు, మేము విజయమ్మను విజయమ్మ అని పిలుస్తారే. మరి భారతమ్మను మీరు భారతమ్మ అని పిలిచినప్పుడు మీ నాయనకు ఏమవుతుంది? అర్థమైందా ప్రజలారా? భారతమ్మను భారతమ్మ అని ఎవరైనా పిలిస్తే మేము భారతమ్మనే పిలుస్తాం, విజయమ్మనే పిలుస్తాం. భువనేశ్వరమ్మను కూడా భువనేశ్వరమ్మనే పిలుస్తాం. ఇది మా రాయలసీమ బిడ్డలకు మా సాంప్రదాయం. ఇది మా శత్రువుల భార్యలను కూడా మేము గౌరవిస్తాం. అనితమ్మ ఏం మాట్లాడుతుంది? భారతమ్మను భారతమ్మ అని పిలుచారే, విజయమ్మను విజయమ్మ అని పిలుచారే, మీరు అమ్మ అని పిలిచిన తర్వాత మీ నాయనకు. ఈ మాట వింటే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు చీర చెరుగుతో ఊరేసుకొని చచ్చిపోరా? ఇది హోమ్ మినిస్టర్ గారి యొక్క చెల్లెల యొక్క మాటలు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ అవలంబించాల్సినటువంటి ఉన్నతమైన భాష. తెలుగు భాషలో ఉన్నతమైన విధి విధానం ఇది. అందరూ మన ఇళ్లలో ఉండే ఆడవాళ్ళంతా ఇట్లనే పాటించాలా.